ఖతర్నాక్ కామెడీ షో. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెనా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, ఎర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెనా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్. అమ్మాయి చుట్టూ కుక్క పిల్లలాగా ఎగురుతున్నారు. ఐ లవ్ యూ అనసూయ. కామెడీ కాదయ్యా బాబు, కామెడీ షో అయితే మాత్రం ప్రతిదీ కామెడీగా తీసుకుంటారా? సీరియస్. ఐ లవ్ యూ అనసూయ. ఎందుకు అవి కూడా వేయండి, డియో సైదులు ఉచ్చు బొచ్చు అనే యాత్రకు అవి కూడా వేయండి. ఆపండి. వాళ్ళ ఆయన వస్తే నీకు వచ్చు వచ్చు. ఐ లవ్ యూ అనసూయ. ఆపరా 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 ఆపరా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. ఈ డైలాగ్ పెదరాయుడు చెప్పినట్లేదు, డైరెక్ట్ గా వాళ్ళ ఆయన భరద్వాజ్ చెప్పినట్టే ఉంది. యాక్చువల్ గా ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇంత హుషారుగా పాట వేసుకొని రావాలనుకున్నా, కానీ నాకున్న గర్ల్ ఫ్రెండ్ కి ఏ పాట వేయాలో మీరే చెప్పండి. స్వప్నాల వెంట స్వర్గాల వేట. రాత్రంతా నా కళ్ళ నువ్వే, నేనేమో ఆది 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 అనుకుంటా పడుకున్నాను తెలుసా. రాత్రి నా కళ్ళ కూడా నువ్వే ఆంజనేయ 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 అంటూ పడుకున్నా. దయ్యాలు పారదోళ్ళండి. అది రాత్రి నా కళ్ళలో నేను చుచ్చుబుడ్డి వెలుగులో అలా చప్పట్లు కొట్టుకుంటూ ఎగురుతున్నప్పుడు తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ గారిలా కారు వేసుకుని వచ్చి నన్ను ఎక్కించుకొని చెక్ పోస్ట్ దగ్గర ఏమన్నావు నీకు గుర్తుందా? నీ కళ్ళలో కూడా చెక్ పోస్ట్లేనా, ఇంకేం కలలు రావా? అసలు నా గురించి నీ పట్టించుకోవట్లేదు. ఏం పట్టించుకోవట్లేదా? రాత్రి నేను మా ఇంటికి పోతుంటే నలుగురు ఆకతాయిలు నా మీద అగాత్యం చెప్పారు. నీ మీద కూడా అఘాయిత్యం చేశాడంటే వాడి కరువుకి ఫిలిం పేరు, వాడి కకృతికి వాడి సాహసానికి సైమా అవార్డులు ఇవ్వాలి. ఇదేనా ప్రేమంటే? ప్రేమంటే నాకు తెలిసే, మీ అవసరాలు మొత్తం తీర్చుకొని పెళ్లి అనగానే ఇది మనకు అవసరం అంటారు చూసావా, అదే ప్రేమంటే. ప్రేమ మీద నమ్మకం నాకు లేదు. అంటే అమ్మ ప్రేమ కూడా అబద్ధం అంటావా? అమ్మ ప్రేమ పుట్టుమచ్చ లాంటిది, పుట్టుకతోనే వస్తది. కానీ అమ్మాయి ప్రేమ పచ్చబొట్టు లాంటిది, ఓడిపించుకుంటే నొప్పి వస్తది, గీయించుకుంటే బ్లడ్ వస్తది. నీ కళ్ళ ముందు అనసూయ గారు కనిపిస్తే మా ప్రేమ నీకు ఎక్కడ కనిపిస్తే తమరికి? నువ్వు అనసూయ గారితో పోల్చుకుంటున్నావా? ఆవిడకి నీకు రంగం మత్తకి మున్సిపాలిటీ చెత్తకి ఉన్నంత తేడా ఉంది. నా మీద నీకు ప్రేమ ఉందా లేదా? ఈ ఆడవాళ్ళకి అన్ని అనుమానాలే. ఆ మేఘనా కూడా అంతే, గంటకోసారి ఇలాగే అడుగుతుంటది. మేఘనా? శివరా మేఘనా ఎప్పుడు కలిశారు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు ప్రతిపక్షం లాగా ఎన్ని ప్రశ్నలు అడిగినా అది ఒకటే ఆన్సర్. మేఘనాకి నీకు ఇట్స్ నాట్ క్వైట్. ప్లీజ్ ప్లీజ్ కీప్ క్వైట్. ఇద్దరు ఎక్కడ కలుసుకున్నారు అసలు? ప్లీజ్ ఆవిడ మైక్ పీకేయండి. ప్లీజ్ ద స్కిట్ ఈజ్ అర్జెంట్ ఫర్ 10 minutes. ఏదో జోక్ అన్నానే, దానికి ఎందుకు నువ్వు ఇలా చేస్తావు చెప్పు? సరే గానీ జాబ్ పోయిందన్న, ఆ జాబ్ గురించి ఫ్రెండ్స్ తో ఈ మాట్లాడుతున్నా. రోజుల్లో జాబ్ పోతే పట్టించుకున్నాడు ఎవడున్నాడే? అదే వాట్సాప్ గ్రూప్ లో నుంచి ఎగ్జిట్ అయితే చాలు, మామ ఓకేగా, అంతా బానే ఉన్నావుగా. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మనం ఏం చేస్తాం జాబ్కి? ఇవన్నీ కదే, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. అది ఏం మాట్లాడుతున్నావు? నాకంటే ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు. శాంతి, నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ కాదా? నేను సెట్ చేస్తా. నిజమా? కానీ నీతో ఒక చిన్న మాట చెప్పాలి. ఇదిగో శాంతి, ఈ రోజు నుంచి నీ ఫ్యామిలీ నేను ఇదిగో శాంతి, ఈ రోజు నుంచి నీ ఫ్యామిలీని నేను సెట్ చేసుకుంటూ పోతా. ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోను. పద, నేను వస్తా. ఈయనే మా నాన్నగారు. ఆయన మంచాన్ని పట్టి 4 ఏళ్ళు అవుతుంది. మరి వీడు చేసే పనులకు మంచం పట్టక మగధేరాలా కత్తి పడతాడే ఏంటి? ఎవరో కనపడట్లేదు. కనిపించిన ప్రతి వెబ్సైట్ చూస్తే ఎవ్వరో కనపడరు, జాగ్రత్తగా ఉండాలి. అయ్యో, మాటలు వేసుకోండి. మింగండి నాన్నగారు, మింగండి. ఆయనకు మింగటం తెలుసు. అంటే ఆయన గురించి మీకు ముందే తెలుసా? నాన్నగారి గురించి అందరికీ తెలుసండి. నాన్నగారి మీద బయోపిక్ తీస్తే నాన్న బాహుబలి రికార్డులు కూడా బద్దలవుతాయి. ఎవరమ్మా ఇతను? నేను ప్రేమించిన వ్యక్తి నాన్న. ప్రేమించావా? ప్రేమించడాలు అయ్యి మన ఇంట వంట లేవు కదమ్మా. మన కష్టాలన్నీ తీర్చడానికి వచ్చారు నాన్న. మన కష్టాలన్నీ తీరుస్తాడా బాబు? చిన్నప్పుడే వీళ్ళమ్మ పోతే నేను ఒంటరిగా బతుకుతున్నాను ఆయన. వాళ్ళ అమ్మ పోయినందుకు బాధపడుతున్నాను, నువ్వు ఒంటరిగా బతుకుతున్నందుకు బాధపడుతున్నావురా?
ఏది మీ చెల్లెలు అన్నారు ఎక్కడ ఉన్నారండి చెల్లెళ్ళు. ఏంటక్క అక్కడే ఆగారే కిందకి దిక్కు కృష్ణానగర్ వెళ్ళండి. పెళ్లి చేయాల్సింది వీళ్ళకి. వీళ్ళకి నేను పెళ్లిళ్ళు ఎక్కడ చేసేదే? వాళ్ళకి కానీ పెళ్లి కాకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకోలేరండి. ఇది ఒకటి రచ్చర విరాగ ఎందుకు కలిగిద్ది ఎవడ మీద కలిగిద్దో అర్థం కాదు. నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడండి. వాడేడి? చదువురాని వాడవని దిగులు చెందకు, చదువురాని వాడవని దిగులు చెందకు. వీడు పోయాడు అనుకుని రామచంద్రాపురంలో వీడికి ఒక ఎకరం పెట్టి డాడీ తిరుగుతున్నాడు. వీడు ఏం మాట్లాడుతున్నారండి? మొన్న ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. ఇంటర్నెట్ లో ద్వాపరయుగం అని కొడితే నీ ఫోటో పక్క పక్కనే వస్తున్నాయి. సరే కానక్క, మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందక్క? గాంధీజీ గారు నువ్వు కలిసి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టారు కదా, అప్పుడే వచ్చింది. నా కుటుంబాన్ని ఎవరికి ఆదుకోక్కర్లేదు. పెద్ద అయిన తర్వాత నా ఆశయం నెరవేర్చుకుంటాను. ఇంతకంటే పెద్దగా అయితే మరి ఏదో అమృతం తాగిన దేవుడు అనుకుంటారు. ఇక చాలు నువ్వు బతికింది ఇప్పటికే. ఆ డ్రీమ్ ని మీరే తీర్చాలండి. అయినా ఇలాంటి వాళ్ళ డ్రీములు మేం కాదు, మేకే విషయం ఒకటి ఉంటది. ఫస్ట్ నాకు తెలిసి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తా. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి నేనేం చెప్తే అదే. వాళ్ళని పిలుస్తా. అరే వచ్చేయండి రా. ఏం చేస్తున్నావు? ఏం లేదురా, 6 మృగాలు అద్భుత వీరుడని ఒక సినిమా చూస్తున్నా. కరెక్ట్ టైంకి వచ్చారు మీరు. మీకు ఓకేనా? నాకు సాయిధరం తేజ్ కావాలి. నాకు వరుణ్ తేజ్ కావాలి. నాకు రకుల్ ప్రీత్ సింగ్ కావాలి. నాన్నగారు చేయడానికి షార్ట్ ఫిల్ములు లేవంటే అమ్మగారు వచ్చి అరుంధతి 2 తీద్దాం అందంట. వాళ్ళు చేసేసుకుని నేను చెప్తాను కదా, పెళ్ళి అయితే నా కష్టాలు తీరిపోతాయి అంటారా? వీడు ఒకటి పెళ్లి అంటేనే కష్టాలని తెలియదు అనుకుంటా. నీలాంటి నాస్తిక సంఘానికి ప్రెసిడెంట్ అయితే కొండకొచ్చి దేవుణ్ణి మొక్కుంటానన్నాడంట. సరేలేరా, జీవితంలో కష్టాలు సుఖాలు ఉంటాయి. ఇదంతా ఒక లైఫ్ సైకిల్. అంతే. లైఫ్ సైకిల్ అంటే ఏంటండి? ఏం లేదని ఇప్పుడు మనం సైకిల్ తొక్కడం స్టార్ట్ చేస్తాం, అది దొక్కలేక బైక్ ఎక్కుతాం, అది గాల కారులో కూర్చుంటాం, కూర్చొని పొట్ట పెరిగి జిమ్కి వెళ్తాం, మళ్ళీ సైకిల్ ఎత్తాడు. ఇదే లైఫ్ సైకిల్. అలా మార్చేసుకోండి. మొత్తానికి అందరినీ సెట్ చేసేసానే. ఇక మనిద్దరం పెళ్లి చేసుకుని జీవితాంతం హాయిగా బతికేద్దాం. శాంతి, నేను వచ్చేసా. ఈడెవడు? ఇంటి బాధ్యతలు మోయలేక కాశీకి వెళ్ళిపోయిన నా మొదటి మొగుడు. ఏంటి మొగుడా? నాకు చెప్పలేదు. అప్పటి నుంచి నీకు చిన్న విషయం చెప్తా అంటే నువ్వు పట్టించుకున్నావా? ఏంటి ఇది చిన్న విషయమా? బాబు హార్ట్ ఆపరేషన్ బాగానే చేసావు కానీ లోపల ఏదో పైపు లీక్ అయినట్టుంది, ఒకసారి చూడ. సెట్ చేస్తా. నీ పైపు వాడి పైపు అన్ని పైపులు సెట్ చేస్తా. ఒక్క నిమిషం ఆగు. ఏం సెట్ చేస్తారా? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఏం సాటిస్ఫాక్షన్ అది. అబ్బా అనసూయని డాన్స్ ఫస్ట్ టైం నా స్కిట్ లో ఒక అందమైన అమ్మాయితో డాన్స్ చేశానండి. రోజు ఆ పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ తో వేసి పిచ్చిలేసిపోయింది. అయ్యో అది జబర్దస్త్ ఇంట్రోలో మీ డాన్స్ కి ఎవరైనా కొరియోగ్రాఫర్ ఉన్నారా? అవి లేదే. ఎవరైనా పెట్టుకోండి, చూడలేక చేస్తున్నాం. అందుకే నాతో డాన్స్ చేసావు. ఆయన నా మీద పంచలేయడానికి పిలిచావా ఏంటి? లేకపోతే పిఎంఐ చేయడానికి పిలిచాను అనుకున్నావు బో. నేను అదే అనుకున్నా, నాతో సరిగ్గా వేయదు, నీతో మ్యాజిక్ చేసింది ఏంటా అని. రోజా గారు, ఇంతకీ నేను ఎందుకు వచ్చాను అనుకున్నారా? ఈ ఊర్లో ఏ పెళ్లి చేయాలన్నా మనమేనండి. పెళ్లి కాని వాడికి అది ఒక అందమైన కళ, ఇక అయిన వాడికి అది ఒక చండాలమైన పేడ కళ. మొన్న హౌ టు చేంజ్ లైఫ్ అని చెప్పి ఒక బుక్ రాశా. ఎవడు కొనలా. ఒక్క అక్షరం మార్చి హౌ టు చేంజ్ వైఫ్ అని రాశా. నేను చదువుకోవడానికి లేదు, అన్ని కొనేశారు. ఇంతకీ నా అసిస్టెంట్ గాడేడి? వాడు ఇలా రాడు, నేను పిలుస్తా. పెట్టింది పెట్టినట్టు తినేవాడు, తిన్నాక ఇంకేం లేదా అని అడిగేవాడు, ఐరన్ లెగ్గుకి అమ్మ మొగుడు ఆగమనం. గజదళం వినమ్ర కుంభన్యాసం, అరటి పళ్ళ శ్రేణి, భోజన ప్లేట్ల శ్రేణి, గౌరవప్రద సమర్పణం. బుచ్చెడు ఫస్ట్ నా దగ్గర చేరినప్పుడు అండి వీడు బతుకుతాడా పోతాడా అన్నంత సన్నగా ఉండేవాడు. ఇప్పుడు వీని మేపలేక మేం బతుకుతామా పోతామా అన్నంత లావుగా తయారయ్యాడు. ఇంతగా పెళ్లి కొడుకు ఎక్కడా? వాడిని పిలిపించండి ఫస్ట్.
ఒరే కూర్చునేటప్పుడు లేచేటప్పుడు రామచంద్ర అంటే గాని లేవలేడు, ఈడు రామచంద్రుడయ్యాడు. ఇగో ఏంటయ్యా భాస్కం కనపడతా లేదు పెళ్లి కొడుకుని. ఒరే నువ్వు భాషికం కట్టుకున్నట్లేదురా, ఏదో వడదెబ్బ తగిలినోడికి తడిగుడ్డ కట్టినట్టే ఉంది. నన్ను ఎక్కడ కూర్చోమంటారు? అక్కడ కూర్చో. ఈడే ఇలా ఉన్నాడంటే పాపం ఈడి చేతిలో బలవబోయే ఆ అమ్మాయి ఎలా ఉందో దాన్ని పిలిపించండి పాపం. రే పెళ్లి మొత్తం అయిపోయాక తినేసిన ఇస్తరాకులు ఏరేదానిలా ఉంది, ఇది పెళ్లి కూతురిది. ఏమండి మాది చూడముచ్చటైన జంట. చితి మీద మంటేం కాదు, మీరు కూర్చోండి. నువ్వేం చేస్తుంటావమ్మా? నేను బ్యూటీ పార్లర్ నడుపుతుంటానండి. ఓహో నీలా ఎవరు అవ్వకూడదని పశ్చాత్తాపంతో పెట్టావన్నమాట. ఏం మాట్లాడుతున్నావు? నేను బయటికి పోతే ప్రతి ఒక్కరు కళ్ళు అప్పగించి మరి చూస్తారు తెలుసా? దాన్ని కళ్ళు అప్పగించడం అంటారు, కళ్ళు తేలేయడం అంటారు. ఇదిగా వీడియో నువ్వు తీస్తే ఎలాగుండాలి తెలిసినా? మా వీడియో కృష్ణవంశీ గారి సినిమా చందమామలాగా ఉండాలి. రామ్ గోపాల్ వర్మ గారి గన్స్ అండ్ టైట్స్ లాగొద్దా? గురుగారు తమలపాకులు వాడిపోయే గురుగారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుక వాడిపోయారా? బొక్కల తమలపాకులే ఉంది. రే పెళ్లి రాజకీయం రెండు ఒకటే. ఏ విధంగా అంటారా? ఫస్ట్ చేసుకునేటప్పుడు సీటు సాధించినంత ఆనందంగా ఉంటది, తర్వాత స్కామ్ లో ఇరుక్కున్నంత బాధగా ఉంటది. ఇక పెళ్ళాం గురించి చెప్పాలంటే జీతం వచ్చిన రోజు కాళ్ళు మొక్కి, జీతం రాని రోజు అదే కాళ్ళతో తొక్కేదే ఇక పెళ్ళాం. నేను చెప్పాక నువ్వు చేసుకుంటానంటే ఇక నీ ఇష్టం. ఆ జీలకర్ర బెల్లం తీసుకోండి. జీలకర్ర ఉంది కానీ ఇక్కడ బెల్లం లేదండి. తినేసాడు. జీలకర్రలో బెల్లం కూడా తిన్నావు నువ్వు? జీలకర్రలో బెల్లం కూడా తిన్నావు నువ్వు? నువ్వు అక్కర్లే, ఏదో కొండ కింద పెళ్లి జరుగుతున్నట్టుంది. అరే ఆ పిండం కాకులు పెట్టి అస్థికలు తీసుకెళ్ళి గంగా నది కలపండి. ఏమండి అస్తుకులో పిండం అంటారు ఏంటండి? పెళ్ళండి. నీకు పెళ్ళి అంటే మంత్రాలు కూడా సహకరించట్లేదురా. నీ కాళ్ళు నువ్వే కడుక్కోరా. ఏమండి పెద్దలు కడుగుతారు కదండి. నీకంటే పెద్దోళ్ళు ఎవరున్నారు ఇక్కడ? కడుక్కున్నాంలేండి. ఆ విగ్రహానికి ఆ తమలపాకులతో నీళ్ళు పోయండి. పోయండి. రే వాడికి అసలే కనపడి చావు. నువ్వు ఆ వీడియో కలర్లో అయితే వాడు చూడు దాని మీద పోతున్నాడు. ఇప్పుడు ఆ తాడు తీసుకురారా. ఇది ఇమ్మంటారా గురువు గారు? చూసుకో బాబు, తేల్చుకో. ఇదనుకో అది భవిష్యత్తుకి. ఆహా ఇది కష్టాలు లేకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోతావు. అదనుకో కాస్త కష్టాలతో కాస్త లేటుకి వెళ్తావు. చిన్న తాడే కట్టించండి. నీ ఇష్టం, నాదేం లేదు. బాజా భజంత్రీలు. ఏంటండి ఇది సావు బాజీ అవుతుంది? మరి చెవిలో నారాయణ మంత్రం చదివించుకోవాల్సినోడు పెళ్లి మంత్రాలు చదవాలంటే యాడ్ నుంచి వస్తాయిరా. కట్టు. అరే 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 ఏంట్రా రే, నువ్వు గుళ్ళో భజన చేస్తున్నావా తాళి కడుతున్నావరా? మూడు ముళ్ళు వేయమంటారా? కట్టు. కట్టానండి. సార్ తాళి కట్టింది వీడియోలో రాలేదు, తీసి మళ్ళీ మూడు ముళ్ళు అయిపోయించండి. ఒరే తీసి మళ్ళీ వేయడానికి అది ఏమన్నా జిప్పు అనుకున్నావంటరా? తాళిరా అది. ఆ బిందెలో ఉంగరం పెట్టండి. ఈ ఉంగరం తీసి ఆ బిందెలో వేయరా. మీరు వేయండి మీ చేతితో. తీయండి. అది అది ఈ చాలా సేపు అయింది. ఏదో పశువుల డాక్టర్ బర్రెన్ టెస్ట్ చేసినట్టు ఏంటి లోపల లోడ. 7 అడుగులు నడవండి. ఏలెట్టుకో. రే అడుగుకి వాడు గ్లూకోజ్ ఇస్తానండి. ఏమండి 7 అడుగులు ఎందుకు నడిపిస్తారండి? ప్రపంచంలో 7 వింతలు ఉంటాయి కదరా, అందుకు సింబాలిక్ గా 7 అడుగులు. ఇప్పుడు మీరు నచ్చేది 8 వింత. ఇక రండి ఇక చాలు. 7 అయిపోయినాయి. చూడండి పైకి చూడండి. ఏమండి పైకి ఎందుకు చూపిస్తారండి? ఇక్కడ ఇదంతా జరిగేది అక్కడికి పోవటానికే అని. మొత్తానికి పెళ్లి అయిపోయిందిరా. మా పెళ్లి అయిన తర్వాత మా పెద్దలు కలుపుతానని అగ్రిమెంట్ లో రాశారు కదండి. ఓ మీ పెద్దల్ని కలుపుతానన్నాను కదా. మరి పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నాం కదా. మరి మీ అందరూ వెళ్ళిపోండి, నేను వాళ్ళ పెద్దలతో కలిపేసి వస్తా. డార్లింగ్ నువ్వు ఐ లవ్ యూ చెప్పిన దగ్గర మన హనీమూన్ చేసుకుందామా? నేను ఐ లవ్ యూ చెప్పిన దగ్గర మన హనీమూన్ చేసుకుందాం. ఐసీయూలో చేసుకున్న వాడికి అయితే కంఫర్ట్ గా ఉంటది. మీ వాళ్ళని పిలిపించండి, కలిపేసి వెళ్ళిపోతాం. నాన్న చిచ్చి నువ్వు నా కూతురువేనా? మీరు ఇంట్లోకి రావడానికి వీలు లేదు. మామయ్య నీ ప్రేమ కోరే చిన్నారులం నీ ఒడిని ఆడే కండరామలం. ఆ పాటకి నీకు ఏమైనా సంబంధం ఉందారా? అలసాని పెద్దనకి పెదనాన్నలాగా ఉంటావు నువ్వు. చిన్నారా నువ్వు? అబ్బాయి కూడా కలర్ అంత బాగాలేదండి, మరి నల్లగున్నాడు. కలర్ గురించి మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. ఏంటయ్యా ఏం మాడుతున్నావు? టైటానిక్ సినిమా హీరోయిన్ అంటారు మా ఊళ్ళో అంతా నన్ను. వచ్చే టైటానిక్ షిప్ మునిగిపోయింది, కాలిపోలా.
ఆ ముడతలేంటయ్యా? ఇదే బాలముడతలు. బాబుకి 25 కాశ్మీర్ వెళ్ళాడు, పాకిస్తాన్ మీద యుద్ధం చేసేటప్పుడు అక్కడ బాగా చలికి మొత్తం ముడుచుకుపోయింది అంతే. సరే గాని అబ్బాయి పాతికెళ్ళి అంటున్నావు, అందులోకి యుద్ధం చేసి వచ్చాను కాబట్టి నాకు బాగా నచ్చాడు, తీసుకెళ్ళమ్మా. అవునా? శోభనానికి వెళ్ళొచ్చా? వెళ్ళండి. ఏమండి శోభనం గదిలోకి వెళ్ళిన తర్వాత పాలు ఉట్టుకొచ్చిన వెంటనే నేనేం చెయ్యాలి? జేబులో ఉన్న బీపీ టాబ్లెట్లు తీసి నోట్లో వేసుకోవాలి. జల్లు గీత జాగ్రత్త. ఎందుకు అంత జాగ్రత్తగా ఉంటున్నావు? నేను అన్ని జాగ్రత్తగానే చూసుకుంటానండి. నీలాంటోడే జాగ్రత్తగా జరగాలని నిపుణుల పర్యవేక్షణలో శోభనం చేసుకున్నాడంట. పోస్టా? అల్లుడు గారు మీకు గవర్నమెంట్ నుంచి ఏదో లెటర్ వచ్చిందండి. ఏంటి గవర్నమెంట్ నుంచా? ఏదేదే చదవండి ఒకసారి. పెన్షనా? మీరు గత 4 నెలలుగా పెన్షన్ తీసుకోవడానికి రావట్లేదు. కాశ్మీర్లో వచ్చిన ముడతలరా. 25 ఏళ్ళు వాడికి. పంతులు గారు ఎత్తనంటే జీవితం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మొట్ట బాస్ బ్రదర్ ఎక్స్ట్రా జబర్దస్త్. మనదేంటో తెలుసుగా, జబర్దస్త్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. నేను డాన్స్ చేశాను. మరి నేనేంటి ఇడ్లీ చేశానా? నేను డాన్సే చేసా. ఒక్క స్టెప్ కూడా లేకుండా డాన్స్ ఎలా నమ్ముతారా? ఏం నీకు జుట్టు లేకపోతే సుధీర్ అని మేము నమ్మట్లా? సార్ మీరు చెప్పండి సార్, ఎవరు డాన్స్ బాగా చేశారు మా ఇద్దరు? నీదే బాగుంది, మాసీగా ఉంది. సుధీర్ నువ్వే సూపర్ స్టైల్ గా ఉంది. ఎందుకు మీరు గొడవ పడే అంత డాన్స్ మేము చేసే ఉంటే నాకు కూడా నమ్మబుద్ధి కావట్లేదు. నేను హైపరాది వాళ్ళ అబ్బాయిని సార్. అచ్చం నాకు మా నాన్న పోలికలే వచ్చినాయి. సుడిగాలి సుధీర్ వాళ్ళ అబ్బాయి. నాకు అన్ని మా నాన్న పోలికలే వచ్చాయి. మీ నాన్నవి నీవి పోలికలు అంటారు, కోరికలు అంటారు. ఏ దూరం వెళ్ళిపోతారేంటి? మీ నాన్న అభికి వెన్నుపోటు పొడిచాడు. మీ నాన్న వేణుకు మాత్రం పచ్చబొట్టు పొడిచాడే ఏంటి? మా నాన్నకి మీ నాన్న కంపారిజన్ ఏంట్రా? అయ్యో సార్, మీ నాన్నలతో మా నాన్న కంపారిజన్ ఏంటి సార్? మీ నాన్న పులిహార కలపటంలో దిట్ట, మా నాన్న ఇంకా నిమ్మకాయ పిండే దగ్గరే ఉన్నాడు. మా నాన్న షూటింగ్ అయిపోతే ఇంటికి వెళ్తాడు. మా నాన్న ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తాడు కానీ మీ ఇంటికి వెళ్ళడు. అది అక్కడ పాయింట్. మా నాన్న 3 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాడు పరువు. మీ నాన్న 5 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాడు కరువు. ఫైనల్ గా మా నాన్న పులి. మా నాన్న? మీ నాన్న కూడా పులే, కాకపోతే పక్కన రాజా ఉంటది. అంటే పులిరాజా అంటే నేను చిన్న పులిరాజా? మా నాన్న దొరికాడు, మీ నాన్న దొరకలేదురా. మీ నాన్న రాసిలన్నీ తవ్వితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గురువు అయిపోతాడు మీ నాన్న. సర్లేరా, మనకు గొడవ ఎందుకు కానీ ఆ స్కూల్ బస్సు ఏదో వస్తుంది కదా. అరే అయ్యో పిల్లలు పడిపోయినట్టున్నారే. ఇంకెంతసేపు చూసుకుంటారా? నన్ను కూడా నీళ్ళు కొట్టి లేపమను. నువ్వు సుధీర్ వాళ్ళ అబ్బాయిగా ఆ పాటలు ఏంట్రా ఈ ఏజ్ లో? మరి నాన్న నాగరాజు అయితే కొడుకు కొండపల్లి రాజు అవుతాడా? కొడుకు కూడా నాగరాజు అవుతాడు. కాట్రాజు అవుతాడు. బాబోయ్ గ్రీకు శిల్పం, అజంతా శిల్పం ఇవన్నీ వింటమే గానీ ఫస్ట్ టైం చూస్తున్నా నేను. అబ్బా, నేను కూడా సద్దాం హుస్సేన్ పెయింటింగ్స్ కన్నా అందంగా ఉంది. ఎవరు? సద్దాం హుస్సేన్ కాదురా, ఎంఎఫ్ హుస్సేన్ రా. నీ కరువులో పేర్లు కూడా మర్చిపోతున్నావా?
ఎందుకో నాకు అనసూయ చాలా బాగా నచ్చిందిరా. నాకు కూడా బాగా నచ్చింది. మీ సిచ్యువేషన్ నాకు బాగా అర్థమైంది. ఓ పని చేద్దాం, మీ ఇద్దట్లో ఎవరైతే క్లాస్ ఫస్ట్ వస్తారో వాళ్ళకి నేను ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తాను. ఇంట్రెస్టింగ్ మ్యాటర్. ఓకే, నేనే ఫస్ట్ వస్తా. కాదు, నేను ఫస్ట్ వస్తా. ఆ పనిలో ఉండండి. ఫస్ట్ రావాలంటే ముందు మన స్కూల్కి వెళ్ళాలి. వెళ్దాం పద. ఈ స్కూల్ ఏంటో అసలు అర్థం కావు. సెలవులు ఇలా వచ్చే లోపు వెళ్ళిపోతారా? నాకు తెలిసి సెలవులు కూడా చైనా వాళ్ళు కనిపెట్టారు అనుకుంటా సార్. ఎక్కువసేపు ఉండవు ఏంటో. వాళ్ళ పిలువు, మన ఇంకా పిల్లలేరు, ఇంకా రావాలి కదా. తళుకుతార తనివి తీర పలుకగా ఆహా, స్కూల్ డ్రెస్ చేసుకున్న రికార్డింగ్ డాన్సర్ లాగా భలే ఉన్నారా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, వీడు దొరబాబు కొడుకు, జూనియర్ దొరబాబు. మరి ఈడేంటి ఉప్మా కలుపుతున్నాడు? వాడు ఉప్మా పనులు చేస్తున్నాడని నువ్వు అడుగుతున్నావా? జ్యోతిలక్ష్మి జయమాలిని అడిగిందంట ఏంటి డాన్స్ అని. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది, కావాలంటే చూడు. నీ జీవితం తెలియాలంటే తెరవాల్సింది పుస్తకాలు కదరా, పెన్ డ్రైవ్. అవి తెలిస్తే తెలుస్తాయి. అందుకే ఈడాడు వాళ్ళ నాన్న పేరు చెప్పేంత పేరు వాడికి ఇంకా రాలేదు. సరే గానీ మీ అందరూ బాగోవాలని గుడికి వెళ్ళి పూజ చేయించుకుని వస్తున్నారా? అబ్బో, ఈ మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. అసలు మన అబ్బాయిలందరూ ఇలా గుడికి ఎందుకు వెళ్తారా? ఏముందిరా, అందమైన అనుకోగా ఉండే భార్య రావాలని కోరుకోవడానికి. మరి అంకుల్ ఎందుకు వెళ్తారు? మేమేం అడిగావు నువ్వేమి ఇచ్చావు అని అడగడానికి వెళ్తుంటారు. నాకు ఆ ప్రాబ్లం లేదు లేరా, నాకు శాంతి దొరికింది. ఫ్యూచర్ లో దీన్నే పెళ్లి చేసుకోవాలన్నా. మాకు మాత్రం ఫ్యూచర్ లో మాకు మాత్రం పెళ్ళవద్దా, నేను దీన్నే చేసుకుంటాను. ఎందుకు గొడవ పడతారు? మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే మన జాతకాలు కలవాలి. ఒక్కసారి వాళ్ళిద్దరు వాట్సాప్ చెక్ చేయి, ఎవరి జాతకం ఏంటో తెలిసిపోద్ది అంటనే. మన వెళ్ళి కూర్చుందా పదండ్రా. ఊరు వాళ్ళు ఏంటి ఎలా చేస్తున్నారు? మాస్టర్ ఏమనరా? మాస్టర్ ఆల్రెడీ అబ్బాయిలు బ్రైట్ స్టూడెంట్సే, కాకపోతే అమ్మాయిలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ అమ్మలకి లెటర్ రాశారు. మరి వాళ్ళ అమ్మలు ఏం చేశారు? ఏదైనా సజెషన్ ఉంటే ఇవ్వండి, వాళ్ళ నాన్నలు కూడా అలాంటి వాళ్ళే అని వాళ్ళు తిరిగి లెటర్ రాశారు. అది నువ్వు మాటతో నా మీదకి వస్తున్నావు. ఏ మిగతావు? అంతకు ముందు అనేవాడు కదా, ఇటు పక్క షారుఖ్ ఖాన్, ఇటు పక్క మహేష్ బాబు. అర్థం కావట్లేదా? ఒకవైపు షారుఖ్ ఖాన్, ఒకవైపు సల్మాన్ ఖాన్, మధ్యలో మహేష్ బాబు. ఇప్పుడు ఎవరో లేరు ఎకరాలు తప్ప. ఆ హెయిర్ స్టైల్ ఏంట్రా? ఆ జుట్టు ఎందుకు పెంచావు? ఆ జుట్టు ఎందుకు పెంచారా? నేనేమన్నా నీళ్లు పోసి పెంచానంటే అది పెరుగుతుంది, నన్ను ఏం చేయమంటారు? సుధీర్, ఒంట్లో బాగాలేదన్నావు, డాక్టర్ సర్టిఫికెట్ తెమ్మని తెచ్చావా? పాప నేను అంత కష్టపడి చదువుకున్న సర్టిఫికెట్ నేను అలా అడిగి తీసుకొస్తా సార్. నేను అడిగింది ఆ సర్టిఫికెట్ కాదురా, నేను అడిగింది ఆ సర్టిఫికెట్. మీరు దెబ్బలకి ఇచ్చే రియాక్షన్ చాలా బాగున్నాయి. నాగబాబు గారు, రోజా గారు అన్నారు అందుకని. అరే దొరబాబు, నీ గురించి చెప్పు. నా గురించి చెప్పడానికి ఏముంది సార్, మా వ్యవసాయ కుటుంబం. అవునా? అవునవును సార్, వాళ్ళ నాన్న పెద్ద ఆదర్శ పత్తి రైతు. నేను ఏదైనా సరే నువ్వు ఇంగ్లీష్ లోనే చెప్పాలరా. అలాగేనండి. మీ అమ్మగారి పేరు? ఫుల్ రైస్ అండి. అదేంట్రా? అన్నపూర్ణ. ఆల్ ఆఫ్ యూ లుక్ అట్ ద బోర్డ్. ఈ రోజు మన లెసన్ బాంబు పేలులు. హిరోషిమా నాగసాకిపై బాంబులు వేయటం వల్ల అత్యంత కరువు ప్రాంతంగా ఏర్పడింది. ఊరుకోండి సార్, అంతకంటే కరువు ప్రాంతం అది. అటు చూడండి అక్కడ. ఎక్కడ? అదిగో. ఏంట్రా? ఏం చేస్తాను? ఇరిగిపోతున్నాయి సార్ కొడుతుంటే. ఏమవుతావు అనుకున్నావురా నువ్వు? నీ గోల్ ఏంట్రా? ఏం అవుతుంది సార్? ప్రాబ్లం అవుతుందిగా. ప్రాబ్లం ఏంట్రా చెప్పు. నా గోల్ అదే సార్. అదే అంటే నీ గోల్ ఏంట్రా? నాకంటూ గోల్ అంటే రాహుల్ గాంధీ గారి పెళ్లిలో సల్మాన్ ఖాన్ గారి భార్యతో మన్మోహన్ సింగ్ గారు మాట్లాడుతుండగా చూడాలని నా కోరిక సార్. అది ఎప్పటికీ జరగదు. మళ్ళీ చెప్పు సరే. రాహుల్ గాంధీ గారి పెళ్లిలో సల్మాన్ ఖాన్ గారి భార్యతో మన్మోహన్ సింగ్ గారు అది కాదురా, ఫ్యూచర్ లో ఏమవుతావు? 30 రోజుల్లో హిందీ నేర్చుకోవడం అలా ఉంటాయి కదా సార్, అలాగే 30 రోజుల్లో సుధీర్ని చేయడం ఎలా అని ఒక కోచింగ్ సెంటర్ పెడతాను సార్. నేను జాయిన్ అవ్వచ్చా? అరే కోచింగ్ ఇవ్వాల్సిందే, నువ్వు జాయిన్ అవ్వటువంటి కూర్చో. మీ అందరిలోకెల్లా నాకెందుకో శాంతే చాలా తెలివైంది. మామూలు తెలివైంది కదా, బొంబాయి రావదామంటే బొంబాయి దాకా వెళ్ళి వస్తుంది అది. కొన్ని జనరల్ క్వశ్చన్లు వేస్తా. శాటిలైట్ ఎవరు పంపించారు? చెప్పారు, నువ్వు బాగా చెప్తావు కదా శాటిలైట్ల గురించి. శాటిలైట్, ఆయనకి శాటిలైట్ ట్యూబ్ లైట్లు తెలియదు సార్. ఫస్ట్ టైం మిషన్ ఎవరు పంపారని అడగని చెప్తాడు. చెప్తా సార్. ఫస్ట్ మిషన్, సెకండ్ మిషన్, ఎనీ మిషన్. మై ఫాదర్ సుధీర్. మీకు ఆది మానవుల గురించి తెలుసా? ఆది మానవులు అంటే ఎవరు సార్? పూర్వ కాలంలో అడవుల్లో బట్టలు లేకుండా ఉండేవారు. అయితే వాళ్ళని వాడు నిన్నే చూశాడు సార్. వాడు నువ్వు చూసావా? ఎక్కడ చూసారా? FTVలో చూశాడు సార్. FTVలో చూసుకోండి. ఒకటి
ఏంటి ఇంత నుంచి గోగుతున్నావు? ఆయన గొట్టంగా ఎందుకు నా పక్కన కూర్చోబెట్టారు? ఎవరిని పట్టుకొని గొట్టం అంటున్నావు? లేడీ గెట్టపులో ఉన్న కిరాక్ ఆర్పిని ఆసం అప్పిని ఏకకాలంలో గట్టం చేయగలడు. వాడు గొట్టం ఏంటి? నువ్వు మధ్య మధ్యలో లేసి నీ డౌట్స్ ఏంటి అసలు? డౌట్స్ ఏంటి అసలు? నీకు అవసరంగా నువ్వు సరిగ్గా- Get right! ఓరి అమ్మ, ఇది డైలాగ్ గుర్తు రాలేదనుకుంటా. లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాథమెటికల్ లాజికల్ క్వశ్చన్. దివ్య 30 కిలోమీటర్ల స్పీడ్ తో స్కూటీ మీద అమీర్పేట వెళ్తుంది. ఎస్ సార్. 50 కిలోమీటర్ స్పీడ్ తో మోహిత్ కార్ లో అమీర్పేట వెళ్తున్నాడు. వీళ్ళిద్దరు ఎప్పుడు ఎక్కడ కలుస్తారు? సాయంత్రం 6 గంటలకు కృష్ణకాంత్ పార్క్ లో సార్. కృష్ణకాంత్ పార్క్ లో సార్. నీకు మ్యాథ్స్ బాగా వచ్చు అనుకుంటా. వచ్చు సార్. నీ దగ్గర 8 మామిడి పళ్ళు ఉన్నాయి. అవును సార్. అందులో 6 కుళ్ళిపోయి 2 బాగున్నాయి. ఇప్పుడు ఎన్ని పళ్ళతో జ్యూస్ చేస్తావు? నేను 8 పళ్ళతోనే చూసి చేస్తానండి. 8 పళ్ళతో ఎలా అంటే చేస్తావు? వాడికి ఉత్పత్తి చేయటమే కానీ వృధా చేయటం తెలియదు సార్. ఈ రోజు మీ సంగతి ఏదో రిజల్ట్ చెప్పాక తెలుస్తా. అదే మాకు కావాలి సార్. అవునా? ఆల్రెడీ మా భవిష్యత్తు అక్కడ ఆధారపడింది. ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తానంది. హలో మా డిమాండ్స్ అన్ని ఇప్పటికిప్పుడు మీరు క్లియర్ చేయలేదు. ఈ స్కూల్ మీద బాంబేసి అందరిని చంపారు. సార్ ప్లీజ్ సార్, ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉన్నది. అది అయిపోయిన తర్వాత మీరు బాంబులు వేసుకోండి సార్. ఏదైనా చేసుకోండి. ఎలా కనబడుతున్నారా నేను మీకు? అసలు కనిపిస్తేనే కదా సార్ ఎలా కనబడతారు చెప్పడానికి. ఏరా మంచిగా కాదు కాదు, నువ్వు వేసావు కదా, అది మంచి జోక్. హలో ఏంటి తీర్చరా నా కోరికలేవి? మిమ్మల్ని ఎలా కాదురా బాంబేసాది. అరే నువ్వు కూడా రాసుకోరా. నేను రాసుకున్నారు ఆల్రెడీ. రాసుకున్నావా? ఏ తెలియట్లేదు. కలర్ లో కలిసిపోయింది. ఆ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఏంటి లేట్ చేయొద్దు. I 5 వచ్చిందంటే అయిపోయినట్టే. love భరద్వాజ్ భరద్వాజ్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. గుడ్ ఈవినింగ్ సార్. బాబు నమస్కారం. అమ్మ నమస్కారం. చాలా బాధగా ఉందయ్యా. దేనికి సార్? ఇవాళతో లాస్ట్ స్కిట్ అని విన్నాను. మమ్మల్ని ఎందుకు తీసేస్తున్నారు సార్? నీ టాలెంట్ ఎక్కువైపోయి అందరికన్నా ఎక్కువ హిట్స్ నీకు వస్తున్నాయి. సో మిగతా అందరు టీం లీడర్లు అతన్ని తీసేస్తే గానీ మేము చేయమన్నారు. ఓవర్ టాలెంట్ ఉండొచ్చు కానీ ఓవర్ పేమెంట్ అయితే ఇంకా రావట్లేదు. సరే బాగా చెయ్యి అయితే. ఒకవేళ జబర్దస్త్ నుంచి నన్ను తీసేస్తే మా మరదల్ని పెళ్లి చేసుకుని నేను చాలా హ్యాపీగా ఉంటా. అది ఎలా ఉంటుందో చూడండి. Let's welcome Hyper Adi and Rising Raju's team. రోజా గారు, నాకు 2 బావలండి. వాళ్ళలో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరో లక్కీ ఫెలో. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఇంతకీ వాడెక్కడ? ఎరా పాట ఎలాగుందా? ఈ పాట మొత్తం మీద నీకు సూట్ అయ్యే లిరిక్ ఒక్కటేరా. ఏంటిది? ఒక్క పెట్టనైనా కొట్టలేడు సోగాడే. సరే కానీ నా ఎంట్రీ చూసి భయపడ్డావు కదా. ఒరే, మంచం మీద పడ్డానికి మంచాన పడ్డానికి చాలా తేడా ఉంటది. మంచం మీద పడే వయసు నాది, మంచాన పడే వయసు నీది. తేడా లేదట్రా. అయినా నీ కర్ర తెచ్చుకుంది స్టైల్ గా నిలబడడం కోసం, నువ్వు తెచ్చుకుంది ఈ భూమి మీద నిలబడడం కోసం. మా వాడి రాజుసాన్ చూడరా. ఎవర్రా వాడు? దమ్ముంటే కనిపించి మాట్లాడరా. నేను ఇక్కడే ఉన్నాను రా. ఓ ఇక్కడే ఉన్నావా? ఓరే, నీ జీవితం వీపు లాంటిదిరా. కనిపించదు, చేతికి అందదు. రాజుగాన్ని చూడ రాజసంగా ఉండా, పొట్ట విప్పి చూడ 10 రోగాలుండా. నైట్ అయితే నడుం నొప్పులుండా, విశ్వదాభిరామ వాడి ఒళ్ళంతా రోగాలేరా మామ. నువ్వు అలా ఊగకరా. నీ ఊపుడికి నీ చేతిలో సూడిగేదని పెడితే అది పాడిగేద ఇద్దేమో. ఏంట్రా ఇది? నువ్వు గెలిస్తే ఇవి తింటానని పందెం, వాడు గెలిస్తే ఇవి తింటానని పందెం. మొత్తానికి తినడానికైతే ఫిక్స్ అయ్యావు. ఇప్పుడు ఉట్టి కొట్టే కార్యక్రమం ప్రారంభమవుతుంది. నువ్వు ఉట్టు కొట్టగానే ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ నేను ఎత్తాలని చూస్తున్నారు. అందరు అవసరం లేదురా, ఒక 4 ఎత్తనే చాలు. ఇక్కడ దగ్గరలో తీసుకెళ్ళొచ్చు.
ఎవరిది? ఊళ్ళో కొత్తగా వచ్చిందన్నా. ఇది నా కోసమే పుట్టినట్టుంది కదా. నీ కోసం పుట్టినట్లేదు, నీకే పుట్టినట్టుంది. దండలది రెడీ చేసుకోండి, ఉట్టు కొడుతున్నాను. రాజు One second. ఈ మట్టి కొట్టుకుపోయేవాడు ఉట్టి కొట్టుకుపోతాడని మీరు అనుకుంటున్నారా? 70 ఏళ్ల వయసులో ఈ వృద్ధ బాలుడు చేసే సాహసానికి ఇతను ఉంటాడా పోతాడా? ఆప్షన్ ఏ పోతాడు, ఆప్షన్ బి ఖచ్చితంగా పోతాడు, ఆప్షన్ సి వాడు పోవటానికే పుట్టాడు. ఒరే అన్ని ఆప్షన్లు పోతాయనే ఉన్నాయిట్రా. నీకు వేరే ఆప్షన్ లేదురా. సరే అవుతాను, ఉట్టు కొడతాను. రే రెడీయా? విధులయ్యా తప్పట్లు ఒరే ఇదేంట్రా పైకి కిందకి వెళ్తుంది, మధ్యలో ఆగదా? ఎందుకు తాడిప్పి కింద కూర్చోబెట్టి కొట్టుకోరా? నీలాంటోడే మనసేం బాగాలేదని మోషన్ టాబ్లెట్లు వేసుకున్నాడంట. ఉట్టి కొట్టిన వెంటనే దాంతో పెళ్లి, వెంటనే శోభనం. ఉట్టి కొట్టిన వెంటనే చిన్న కర్మ, 10 రోజులకు పెద్ద కర్మ. కానీ నువ్వు ఇదేంట్రా నా ప్రమేయం ఏమి లేకుండానే బాగా తెలిసిపోయింది. ఇప్పటికైనా అర్థమైందా? రేపు పెళ్ళి అయ్యాక కూడా నీ ప్రమేయం లేకుండానే అన్ని జరిగిపోతుంటాయి. రాధా నువ్వు లేకుండా నేను ఒక్క రోజు కూడా బతకలేను రాధా. అది ఉన్నా కూడా నువ్వు ఒక్క రోజు కంటే ఎక్కువ బతకలేవురా. దాని కోసం నేను ఏదైనా చేయగలను రా. కానీ దాన్ని ఏం చేయలేవు కదరా. ఆ అమ్మాయి మా అన్నకు దక్కకపోతే నేను కిరసనాయలు పోసి అంటించుకుని కాలిపోతా. ఇంతకు ముందు ఒకసారి ఇలా ట్రై చేసావు కదా, నీకెలా తెలిసిపోతుందిలే. అయినా నన్ను పెళ్లి చేసుకోబోయేవాడికి కొన్ని రూల్స్ ఉన్నాయి. తను కబడ్డీలో పెద్ద తోపై ఉంటాడు. ఈ కబడ్డీ వచ్చా? కబడ్డీ వచ్చా? ఒరే బ్యాట్లు వికెట్లు రెడీ చేయండి రా. నీ మీద ఊసి ఊసి నాకు కూడా బోరు కొట్టింది రేట్రా. నేను వచ్చేసా. ఇప్పటిదాకా మీది పెద్ద లగాన్ టీం అనుకున్నారా? ఇది ఎంటర్ అయ్యాక తెలిసింది మీది పెద్ద లంగా టీం అని. ఎవరు వస్తారో రండిరా. నేనే వస్తా. నా అందం ఒక కేకు ముక్క, అందరికి తెలిసిన టేకు చెక్క. ఏంటి రాఘవేంద్రరావు గారి పాటకి రాక్షస బల్లి ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టు ఎక్స్ప్రెషన్ ఏంటి? రండి రా ఈసారి ఎవడో. రెండోసారి కూడా మాకే ఇచ్చే అవకాశం. రెడీ దూకు. 1 సెకండ్. ఒక గండం గడిచింది అనుకునే లోపే కబడ్డీ రూపంలో ఇతను నీకు ఒక గండం వరించింది. ఈ గండంతోనైనా ఈసారి ఇతని పిండం ఎవరు పెడతారు? ఒకవేళ పెడితే అవి ఎవరు తింటారు? ఏ కాకులు, బి తోడేళ్లు, సి గద్దలు, డి దొరబాబు. నేనెందుకు తింటానండి? మంచి ఆకలితో ఉన్నావు కదరా, ఈ టైంలో ఏం దొరికినా తింటావా నువ్వు? రెడీయా? యవ్వనాన్ని వదులుకోను, ఈ యవ్వనాన్ని వదులుకోను, ఈ అబద్ధాన్ని నిజం చెయ్యను, ఈ అబద్ధాన్ని నిజం చెయ్యను. కాసేపు అలాగే తిరుగుతాడు, అలుపు పెరిగిద్ది, ఆ తర్వాత బీపీ పెరిగిద్ది. మళ్ళీ కోతకొస్తాను కదా, మళ్ళీ చూస్తాను రా. ఇప్పుడు మీ సంగతి పడతా. మా ఊర్లో ఒక పడుచుంది, బీరు అంటే భయం అన్నది. ఆ ఊర్లో ఒక కుర్రాడు బీరుంటే ఆరోగ్యం అన్నాడు. మల్లమొక్క మల్లమొక్క మల్లమొక్క. రాజన్న నేను వెళ్తా. వెళ్ళన్నా. రే ఎద్దు తాడు దింపుకొని వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉన్నాడు మీరు. రే 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 ఏంట్రా ఏనుగు తొండంతో అరటి పల్లకాయలు తీసుకెళ్ళినట్టు అట తీసుకెళ్ళావు నువ్వు? ఎవడరా నెక్స్ట్ ఎవడు వస్తున్నాడు రా? నేను గాని బరిలో దిగానండి, వెనక ముందు ఆలోచించినది. 6 దాటితే నువ్వు ఆడమ్మగాని కూడా ఆలోచించలేరా? ఒక్కటే చేసా దొరికిపోయా, ఒక్కటే చేసా దొరికిపోయా. రే మా దగ్గరకు రావేంట్రా? మీతో నాకు పని లేదు. ఒక్కటే చేసా దొరికిపోయా. ఒరే నువ్వు ఒకటి చేశానని చెప్తున్నావా, ఇంకోటి చేయడానికి వాళ్ళని పిలుస్తున్నావా? ఏం రా రాజు మొత్తం అయిపోయారా? ఏంట్రా అది? అంబులెన్స్. ఓ ట్రావెలింగ్ చేసి చేసి అలవాటు అయిపోయిందా?
ఏమైందండి? 1 సెకండ్. మీరందరూ అనుకున్నట్టే కాలం ఈ కటిక వృద్ధుణ్ణి కాటేసింది. ఇక్కడ మీరు చూసినట్లయితే చేతులు చంపాపేటల్ని, కాళ్ళు కాచిగూడల్ని, ఈ గ్యాప్ లో గ్యాస్ కూడా లీక్ అయింది. మరి ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఇతను సంసారం చేసుకుంటే చేయగలడా? ఆప్షన్ ఏ చేయలేడు, ఆప్షన్ బి ఆ దేవుడికే తెలియాలి. జీవితానా వెలుగించేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా. जबरदस्त खतरनाक कॉमेडी शो. అమ్మా నాకు ఒక మంచి కథ చెప్పవా? కథలు చెప్పడం నాకు రాదురా. మీ నాన్నగారు వస్తారు కదా, ఎందుకు లేట్ అయిందంటే దానికోసం 30 కథలు చెప్తాడు. అది పడుకుంది కానీ. అమ్మ మనం పడుకున్న తర్వాత నాన్న ఎందుకు వస్తాడమ్మా? ముందుగా వస్తే నీలాంటి ఇంకొకరిని కనవలసి వస్తుందని. సరే లోపలికి వెళ్దాం దా. ఎందిర ఓరి బమ్మరిది దిక్కలదిర నీ అక్క వేగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క. ఆది ఏంటి నువ్వు తాగుతున్నావా? ఏం మీ ఊర్లో మందు మంచానికి రాసుకుంటారా? అనసూయ ఆది ఆ పక్క పక్కనే ఉన్న 2 అక్షరాలు కలవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా? అనసూయ గారు, జీవితంలో 3 విషయాలు చెప్తాను, ఎవరికి చెప్పొద్దు. ఓకే, ఏంటవి? చెప్పొద్దు అన్నాక నేను కూడా చెప్పను. రోజా గారు, జీవితం గురించి ఆలోచిస్తే నాకు ఒకటి అర్థమైందండి. ఏమర్థమైంది? అనవసరంగా ఆలోచిస్తున్నానని అర్థమైంది. బాబు గారు, పెళ్లికి ముందు ఒకడు తాగాడు అంటే అది లవ్ ఫెయిల్యూర్. పెళ్లి తర్వాత కూడా ఒకడు తాగుతున్నాడు అంటే లైఫే ఫెయిల్యూర్. కరెక్ట్ సార్, నేను తాగటానికి 3 రీజన్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ వన్, మా ఆవిడ నాతో 1 రోజులు మాట్లాడినంది సార్, అందుకు తాగట్లా. ఈ రోజుతో 1 రోజులు అయిపోయింది సార్. నేను అందంగా కనపడాలి, నా కోసం ఏదన్నా తీసుకురమ్మంది సార్, అందుకే ఇది తెచ్చా. ఇది తాగితే తప్ప అది నాకు అందంగా కనపడదు. మూడోది ఏంటంటే, నేను తాగొస్తే విడాకులు ఇస్తాను సార్. రోజు మీద కొంచెం ఎక్కువే తాగా, విడాకులు ఇస్తే విముక్తే కదా సార్. ఏమండి, నన్ను అందరూ జూనియర్ శోభన్ బాబు అంటారండి. నన్ను అందరూ జూనియర్ నాగబాబు గారు అంటారు. అయితే ఏంటి? ఖాళీగా ఉన్నా సార్, పని లేదు. మీ ఇంటి దగ్గర బిందెలు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఆ బిందెలు ముందు పెట్టుకొని వెళ్ళు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డానమ్మ అని డాన్స్లు వేసుకో. ఖాళీగా ఉన్న వాళ్ళందరూ నా దగ్గరకు వస్తే నన్ను ఖాళీ చేస్తారయ్యా. వెళ్ళు. అదే మా ఆవిడ హాస్పిటల్లో ఉందిరా, ఒక 1000 ఉంటే ఎవరా? 4 సంవత్సరాల నుంచి వాళ్ళ ఆవిడ హాస్పిటల్లో ఉందని డబ్బులు ఇస్తూనే ఉన్నానండి. అది ఇంకా డిశ్చార్జ్ కాదారా? అది డిశ్చార్జ్ ఎందుకు అవుతుందిరా? అది హాస్పిటల్లో నర్సు కదా. 4 సంవత్సరాల నుంచి డబ్బులు ఇస్తుంటే అది నర్సార్. అది ఏమే తలుపు తీ. నేను తలుపు తీనండి. అందమైన పెళ్ళాం కోసం అందమైన బహుమతి తెచ్చా. ఏదండి? ఏది అందమైన బహుమతి? ముందు అందమైన పెళ్ళాం ఎక్కడ చూపించవే. ఏమండి, మీరు తాగుడు మానేస్తే ఆ డబ్బుతో మనం కారు కొనుక్కోవచ్చు. మీరు మేకప్ వేసుకోవటం మానేస్తే ఆ డబ్బులు హెలికాప్టర్ కొనొచ్చు. ప్యాకాట్లో ఈ రోజు డబ్బుల మీద డబ్బులు సంపాదించా. బాబు, ఇన్ని డబ్బులు ఎలాగొచ్చినాయండి? ఏం లేదు, ఓడిపోతే నా పెళ్ళాన్ని ఇస్తానన్న అంతే. డబ్బులని అక్కడ వదిలేసి పారిపోయారు. అవును నాన్న, భూకాలు ఎందుకు వస్తాయి? భూకంపాలు ఎందుకు వస్తాయా? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ అప్పుడప్పుడు నాలాగా కళ్ళు తిరిగి పడిపోద్ది నాన్న, అందుకు భూకంపాలు వస్తాయి. ఏమండి, ఒక పక్క కోయిల కోత, ఒక పక్క సన్నని ఒక్క పోత. దీన్ని చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుందండి? మీ నాన్న చేసిన దగా గుర్తుకొస్తుంది. చెప్పవే. లోపలికి వెళ్ళి ఫుడ్ తీసుకురాపో.
నువ్వు చదువుకో నాన్న, నువ్వు బాగా చదువుకొని రచ్చరా ఎంత తోడు వాళ్ళు నాన్న నువ్వు. ఈ కూర పేరేంటో చెప్పవే, టేస్ట్ ఊహించుకొని తింటా. ఫుడ్ ఇది, ఫుడ్ అంటే అది. ఏమండి నేనేదో భర్తనే గౌరవంతో చెప్పు చూస్తున్నా. చెయ్యత్తకు నాకు చంద్రబాబు నాయుడు గారితో పరిచయం ఉంది, నేను ఫోన్ లో మాట్లాడా. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారా? ఏమన్నారండి? రాంగ్ నంబర్ పెట్టేయమన్నాడు. ఇలాంటి జోకులకి ఏం తక్కువ లేదు. లైట్స్ ఆఫ్ చేయండి చెప్పండి. ఏమండి ఆఫీస్కి టైం అవుతుంది. ఇది ఆఫీస్ కాదా? ఇంత ప్రశాంతంగా నిద్రపడితే ఇదే ఆఫీస్ అనుకున్నా. అరే నాన్న, రాత్రి ఏం జరిగింది? రోజు జరిగేదే జరిగింది. అంటే నన్నే కొట్టిందా? మనం ధైర్యంగా తాగి రావటమే కానీ ధైర్యంగా వాళ్ళని ఎప్పటికీ కొట్టలేము. గూగుల్లో హౌ టు హ్యాండిల్ వైఫ్ అని కొడితే వీఆర్ ఆల్సో సెర్చింగ్ అని వస్తుంది. ఇంక మేమేం చేస్తాం? టిఫినా ఏంటి? పాయసం ప్లేట్లో పోసుకొచ్చో. అది పాయసం కాదండి, ఉప్మా. కొంచెం నీళ్లు ఎక్కువైనాయి. కొంచెం ఏంటి, చాలా ఎక్కువైనాయి. తాగాలి ఉప్మా. లంచ్ బాక్స్ లో పెట్టమంటారా? ఎందుకు? పెన్ డ్రైవ్ లో పెట్టి సిస్టమ్ లో వేసుకొని తింటా. లంచ్ బాక్స్ లో కాక ఎక్కడ పెడతావు? నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికెనా మజాగా ఛాన్స్ జరుపుకో ఎవరే ఆ పక్కింట్లో? లవర్స్ అంటండి, ఇంకా పెళ్లి కాలేదు. ఏమండి మీకు మాట చెప్పాలండి, ఆ కుర్రోడిని అమ్మాయిని చేసుకోవద్దని చెప్పండి. అస్సలు బాగోలేదు. చెప్పనే? నేను చేసుకునేటప్పుడు నాకు ఎవడేం చెప్పాడా? ఎందుకైనా మంచిది ఈ రోజు వాడిని కాపాడదామండి. మన పెళ్లి ఎప్పుడు చేసుకుందాం చెప్పమ్మా. దాని గురించి ఆలోచిస్తున్నాను. రే, ఏదైనా ఉంటే ఇప్పుడే మాట్లాడుకో, మళ్ళీ పెళ్లి తర్వాత మాట్లాడే అవకాశం ఇస్తుందో లేదో. గురుగారు బాగున్నారా? ఎటకారమా? నాకు పెళ్ళయిందని తెలుసుగా మళ్ళీ బాగున్నావని అడుగుతావేంట్రా? అదేంటండి, పెళ్లి అయితే బాగోరా? లారీ గుద్దితే యాక్సిడెంట్ అయిద్దా అన్నట్టు అడుగుతాడేంటి? ఈ ఒంటి మీద ఈ గాయాలు ఏంటండి? అదే రాత్రి మా ఆవిడ చొక్కా ప్యాంటు ఉతికింది లేరా. చొక్కా ప్యాంటు ఉతికితే మీకెందుకండి గాయాలు? నా ఒంటి మీద ఉన్నప్పుడే ఉతికిందిరా. నీకు అవసరమా? అయ్యి బాబో, పెళ్ళైతే కొడతారా? అబ్బాయి లేదురా, నువ్వు పెద్ద వినాయకుడు అని కూర్చోబెట్టి కుండ్రాలు పెడతారు. కొడతారా? మళ్ళీ చెప్పాలా నీకు? ఊరుకోండి, అందుకే మీకు అందరూ అంటారు ఇంట్లో పిల్లి ఈదిలో పులి అని. ఎవడరా నన్ను ఇంట్లో పిల్లంది? నేను ఇంట్లో కూడా పులే, కాకపోతే ఇక్కడ పులి మీద దుర్గామాత కూర్చొని ఉంటది. ఏమండి ఒకసారి ఇలా రండి. ఏం చేస్తున్నారు అక్కడ? బాబామాతో వాట్సాప్ కాల్ చేస్తున్నా. నేనేం బిగుతాను? సర్లేండి, ఇటు చూడండి, మారం చేస్తున్నాడు. కూర్చోడు వస్తాడు, తినరా అన్నా సరే తింటలేదు. రే, అన్నం తినకపోతే అమ్మ ఆధార్ కార్డు ఫోటో చూపిస్తా. అమ్మ వద్దు, తింటాను. ఏమే, ఒకసారి లోపలికి వెళ్ళి మన పోయిన సంవత్సరం మిగిలిపోయిన దీపావళి అవుట్లు చేసారాపో. దేనికండి? మీ పుట్టింటి వాళ్ళు పెట్టిన లడ్డూలు ఉన్నాయి కదా, బాగా కొడదామని. వస్తున్నారా? ఇడికి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది, పెళ్లి చేసుకోబోతున్నాడు కదా. ఏమండి ఒకసారి ఇలా రండి. వాడు ఏదో చీర కొంటానంటే శాంపుల్ తీసుకోమంటున్నాడు. శాంపుల్ అంటే ఏంటండి? పెళ్లి చూపులో నువ్వు చూపించావు చూసావా వినయం, అదే శాంపుల్. సరే కానీ నన్ను ఎన్ని చీరలు తీసుకోమంటారు? చెప్పులు ఏమైనా చెట్లు కాస్తున్నాయి అనుకున్నావా? ఏమండి మేము కానీ తలుచుకుంటే మిమ్మల్ని లక్షాధికారులు చేయగలం తెలుసునా? ఖచ్చితంగా చేస్తారే, కాకపోతే మేము కోటీశ్వరులు అయ్యి ఉన్నాం. ఇంతకీ నన్ను చీర తీసుకోమంటారా, చుడీదార్ తీసుకోమంటారా? నేను ఉతకడానికి సులువుగా ఏది ఉంటే అది తీసుకోవే. మీరు బట్టలు ఉతుకుతారా? అబ్బే లేదురా, అనసూయ వచ్చి ఉతికి పెడితే రోజా గారు వచ్చి ఆరేస్తారు. ఏమండి ఏంటి? ఈ జాకెట్ కొంచెం కుట్టి పెట్టండి. నేను జాకెట్ కుట్టాలా? దానికి జాకెట్ ఒకటే ఇస్తే సరిపోద్దా? సూది దారం మీ బాబు ఇస్తాడా? ఇది ముందే ఏడొచ్చుగా. ఇదిగో సూది. నాన్న, కర్మ కర్త క్రియ అంటే ఏంటి నాన్న? ఇలా బ్యాచులర్ గా పుట్టడం కర్త నాన్న, పెళ్లి చేసుకోవటం కర్మ. ఇప్పుడు జాకెట్లు కుడుతున్నాను చూసా, ఇది క్రియ. కుట్టుకుంటానే ఉండాలా. ఊరుకోండి, అమ్మాయిలు ఇప్పుడు కూడా నవ్విస్తూ ఉంటారండి. నాకు ఇదే డౌట్ వచ్చిందిరా, దేవుణ్ణి అడిగే. అమ్మాయిలు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తుంటారు, పిల్లలు ఎందుకు కోపంగా ఉంటారు అని అడిగే. ఒరే, అమ్మాయిలను నేను సృష్టిస్తాను, పిల్లల్ని మీరు తయారు చేసుకుంటారా అన్నాడు. ఏంటి నాన్న? అవునా గోపి, మన పెళ్లికి మా ఇంట్లో మా అమ్మ నేను ఒప్పుకున్నారు. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. నాకు జ్ఞానోదయం అయిపోయింది. గురువు గారు ఏమండి
ఏమైంది అది? నేను అనుకున్నదే అయింది. స్కిట్ అయిందన్నమాట. అది.